సో ఇప్పుడు పెద్ద పేగు క్యాన్సర్ స్క్రీనింగ్ గురించి మాట్లాడుకుందాం. సో స్క్రీనింగ్ అంటే ఏంటి? స్క్రీనింగ్ అంటే హెల్తీ ఇండివిజువల్స్ అంటే సిమ్టమ్స్ లేని పేషెంట్స్‌కి క్యాన్సర్ ఉందో లేదో అని టెస్ట్ చేయడం దాన్ని స్క్రీనింగ్ అంటాం అన్నమాట. సో యూజువల్లీ స్క్రీనింగ్ అనేది పెద్ద పేగు క్యాన్సర్‌కి 2 విధాలుగా డివైడ్ చేయాలి. ఫస్ట్ ఏంటంటే యావరేజ్ రిస్క్, సెకండ్‌ది ఏంటంటే హై రిస్క్. అంటే హై రిస్క్ అనేది ఎవరంటే మిగతా వాళ్ళ హై రిస్క్ అనేది ఒకటి మనం చూసుకున్నాము. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ యావరేజ్ రిస్క్ కిందకి వచ్చేస్తారు. సో ఈ హై రిస్క్ అంటే ఎవరు అంటే ఎవరైనా ఫ్యామిలీ హిస్టరీలో క్యాన్సర్ కోలాన్ క్యాన్సర్ కానీ లేకపోతే అడినోమా ఆఫ్ హై రిస్క్ అడినోమాస్ ఉంటాయి. హై రిస్క్ అడినోమా అంటే వాటి కొన్ని క్రైటీరియా ఉంటుందన్నమాట. సో ఫ్యామిలీ హిస్టరీ అది కూడా ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ అంటే నాన్న, అమ్మ, అక్క, చెల్లి లేదా పిల్లలు. సో ఈ వీళ్ళని ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ అంటారు. సో ఎవరికైనా ఫస్ట్ డిగ్రీ రిలేటివ్లో కోలాన్ క్యాన్సర్ ఉండి అది కూడా ఏజ్ లెస్ దెన్ 50 yearsలో వచ్చింది అంటే మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలి. అండ్ వీళ్ళు స్క్రీనింగ్ అనేది కొంచెం అర్లీగా స్టార్ట్ చేయాలన్నమాట. సో యూజువల్లీ ఎప్పుడు స్టార్ట్ చేయాలి అంటే వీళ్ళకి హై రిస్క్ ఇండివిజువల్స్కి ఏజ్ అనేది కొంచెం ముందుగా స్టార్ట్ చేసుకుంటాం. సో నెక్స్ట్ ఇంకా హై రిస్క్ ఫ్యామిలీలో ఎవరికైనా ఉన్నా రెండోది ఏంటంటే పర్సనల్గా తినకే ఒకసారి ఎప్పుడైనా క్యాన్సర్ వచ్చి కోలన్ క్యాన్సరే వచ్చింది అనుకోండి, తర్వాత ఫాలో అప్ ఈయన రెగ్యులర్గా చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ మూడోది ఏంటంటే అడినోమాస్ అంటారు. సో అడినోమా పాలిప్స్ అంటారు అనమాట. పాలిప్స్ అంటే అది క్యాన్సర్ కాదు, జస్ట్ కొంచెం టిష్యూ పెరిగి ఒక ముద్దలాగా ఉంటుంది అనమాట ఆ పెద్ద పేగులో. సో అది మనకి ఎలా అంటే కొలనోస్కోపీలో తెలుస్తుంటుంది. సో ఎప్పుడైనా ఒక యాక్సిడెంటల్గా ఏదైనా ఇన్వెస్టిగేషన్లో ఏదో దేనికోసమో టెస్ట్ చేయించుకుంటే తనకి అడినోమా ఉందని తెలిసిన సో అప్పుడు కూడా వాళ్ళు కేర్ఫుల్గా ఉండి స్క్రీనింగ్ అనేది రెగ్యులర్గా చేసుకుంటూ ఉండాలి. సో వీళ్ళని హై రిస్క్ అంటారు అనమాట. సో అన్ని పాలిప్లో కాదు, కొన్ని హై రిస్క్ పాలిప్స్ అంటారు. అంటే 1 సెంటీమీటర్ కంటే ఎక్కువ ఉన్నా లేదా చాలా ఎక్కువ నెంబర్లో ఉన్న ఒక 20-30 కంటే ఎక్కువ ఉన్నా లేదా దాంట్లో కొన్ని వెరైటీస్ ఉంటాయి అనమాట. ఎట్లా అంటే విల్లస్ టైప్ అనేది మనకి హిస్టాలజీలో తెలుస్తుంది. సో అలాంటి విల్లస్ టైప్లు ఉన్నా సరే వీళ్ళు హై రిస్క్ అంటారు. సో వీళ్ళకి ఏంటంటే కొంచెం స్క్రీనింగ్ షెడ్యూల్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో యూజువల్లీ కోలన్కి స్క్రీనింగ్ టెస్ట్లు ఏమేమి వాడతామంటే యూజువల్లీ కొలనోస్కోపీ అంటారు. నెక్స్ట్ ఏంటిదంటే స్టూల్ టెస్ట్లు. సో ఇంకొకటి ఏంటంటే సిటీసీ అనేది అది కూడా ఒక కొలనోగ్రఫీలోనే ఒక టెస్ట్ అనమాట. సో సిటీసీ అనేది హయ్యర్ ఎండ్ అనమాట. సో యూజువల్లీ ఏంటంటే ఇప్పుడు మనం ఫస్ట్ యావరేజ్ వాళ్ళకి చూద్దాం. సో హై రిస్క్ డెఫినేషన్ మనం చూసాం, ఇప్పుడు ఎవరెవరిని హై రిస్క్ అంటామో చూసుకున్నాం. సో యావరేజ్ రిస్క్ అంటే ఏంటంటే ఇవేవి లేకుండా, అంటే ఫ్యామిలీ హిస్టరీ లేకుండా, వాళ్ళకి పర్సనల్ హిస్టరీ ఆఫ్ కోలాన్ క్యాన్సర్ లేకుండా, వాళ్ళకి పర్సనల్ హిస్టరీ ఆఫ్ అడినోమాస్ లేకుండా ఉన్న వాళ్ళని యావరేజ్ రిస్క్ అంటారు అనమాట. సో వీళ్ళందరికీ కూడా ఇప్పుడు అమెరికన్ గైడ్లైన్స్ ప్రకారం ఏంటి అంటే రీసెంట్ అమెరికన్ గైడ్లైన్స్ ప్రకారం 45 years నుంచి 50 years యూజువల్లీ స్టార్ట్ చేయడం బెటర్ అంటున్నారు. సో కొన్ని గైడ్లైన్స్ ప్రకారం 50 years అని ఉంది, కొన్ని గైడ్లైన్స్ ప్రకారం 45 years అని ఉంది. సో బెటర్ ఏంటంటే 45 to 50, 45 కానీ 50 కానీ కొలనోస్కోపీ అనేది స్టార్ట్ చేసుకుంటే బెటర్ అనమాట. యావరేజ్ రిస్క్ అంటే ఎటువంటి ఫ్యామిలీ హిస్టరీ లేని వాళ్ళు కూడా అది కూడా మీకు ఏంటంటే 10 yearsకి ఒక్కసారి కొలనోస్కోపీ చేసుకున్నా సరిపోతుంది. సో కొలనోస్కోపీలో ఏదన్నా మీకు కొంచెం ఏమన్నా డౌట్ అనిపిస్తే మళ్ళీ రిపీట్ చేసుకుంటారు ఒక 3 yearsకి, లేదా ఏమన్నా బయాప్సీ తీయడం కానీ అలాంటివి చేసుకుంటాము. లేదు ఫస్ట్ చేసిన కొలనోస్కోపీ నార్మల్ ఉందంటే మళ్ళీ 10 yearsకి ఒక కొలనోస్కోపీ చేసుకుంటే సరిపోతుంది. సో ఇది యావరేజ్ రిస్క్ వాళ్ళకి. సో కొలనోస్కోపీ లాంటిది చేయించుకోవడం ఇష్టం లేని వాళ్ళు స్టూల్ టెస్ట్లు కూడా కొన్ని ఉంటాయి అనమాట. సో అది కూడా చేయించుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొకటి హై రిస్క్ వాళ్ళకి. సో ఇప్పుడు ఈ స్క్రీనింగ్లో యావరేజ్ రిస్క్ వాళ్ళకి హై రిస్క్ వాళ్ళకి తేడా ఏంటిదో చూద్దాం. సో యావరేజ్ రిస్క్ వాళ్ళకి మనం ఇందాక అనుకున్న ప్రకారం 45 years కానీ 50 years కానీ స్క్రీనింగ్ స్టార్ట్ చేస్తాం. సో ఈ హై రిస్క్ వాళ్ళకి అంటే ఎవరికైతే ఫ్యామిలీ హిస్టరీ ఉందో, ఎస్పెషల్లీ ఫస్ట్ డిగ్రీ రిలేటివ్ అంటే మనం అనుకున్నాం ఇందాక ఎవరు, అమ్మ, నాన్న, సిబ్లింగ్స్ అంటే అక్క, చెల్లెలు, అన్నదమ్ముళ్ళు, నెక్స్ట్ పిల్లలు. సో వీళ్ళకి ఎవరికన్నా ఉన్న వాళ్ళని వాళ్ళు ఏంటంటే కొంచెం అర్లీగా స్టార్ట్ చేసుకోవాలి. అంటే ఫస్ట్ డిగ్రీ రిలేటివ్కి సపోజ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ వాళ్ళకి 40 yearsకి వచ్చింది అనుకోండి, వీళ్ళకి ఒక 10 years ముందే అంటే వీళ్ళకి 30 years నుంచే స్క్రీనింగ్ స్టార్ట్ చేసుకోవాలి. అండ్ వీళ్ళకి స్క్రీనింగ్ ఇంటర్వెల్ కూడా 5 yearly చేయించుకుంటే బెటర్. కొలనోస్కోపీ అనేది ఎవ్రీ 5 years చేయించుకుంటే కొంచెం బెటర్గా ఉంటుంది.